నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటైతే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. డాక్టర్ ఎస్‌సి కుమార్ న్యాచురల్ స్పెషలిస్ట్. సార్ అయితే ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు గర్భధారణ సమయంలో మహిళలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలేంటి సార్? యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ గర్భధారణ ఉన్న టైంలో నార్మల్గా ఏం జరుగుతుందంటే లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలన్స్ టెక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. ఓకే. సో ఈ హార్మోనల్ ఇంబాలన్స్ జరిగినప్పుడు మన ఆర్గాన్స్ మీద కూడా 100% ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఎప్పుడైనా సరే ఈ హార్మోనల్ ఇంబాలన్స్ జరుగుతుంది ఆ టైంలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసార్డర్స్ ఇంక్లూడింగ్ ద బ్రెయిన్ డిసార్డర్స్ కూడా మనకు వస్తుంది అన్నమాట. సో పర్సన్ నార్మలీ ఫీల్స్ వీక్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజినెస్ లైక్ మూడ్ స్వింగ్ అండ్ డిహైడ్రేషన్ అండ్ దాంతోపాటి వాళ్ళకు ఒక్కొక్కసారి చక్కర రావడం. ఓకే, ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో దానిలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఎంత ఎక్కువ హార్మోనల్ ఇంబాలన్స్ జరిగినప్పుడు మనము ఆహారం పద్ధతి మనం మార్చేసి మనం కొంచెం నార్మల్ డయట్ తీసుకోకుండా అక్కడ కొంచెం సెలెక్టివ్గా మనం డయట్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు బాగానే ఉంటుంది. ఓకే. సో దానిలో ఎట్లా ఉంటుందంటే బికాజ్ ఆఫ్ ద సివియర్ వీక్నెస్ వాళ్ళకు ఒక్కోసారి బీపీ లో అయిపోతాయి. ఓకే, బీపీ లో అయితే ఒక్కోసారి కష్టం అది. సో కళ్ళు తిరిగి పడిపోవడం అవకాశం ఉంటుంది. ఓకే. సో అందుకని పొటాషియం అండ్ సోడియం లెవెల్కు మనం బ్యాలెన్స్ చేయాలి అక్కడ. సో అకార్డింగ్లీ మనము డయట్ తీసుకోవాలి. ఓకే. ఓకే. అండ్ దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 మనం చేయాల్సింది ఏంటంటే ఓకే బికాజ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వీక్ మనము ఇంట్లో కూర్చొని పోవాలి. ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్. ఐ జస్ట్ వాంట్ టు బీ ఆన్ ద బెడ్ అని ఎట్లా అనుకోకూడదు. ఓకే. సో ఎలా అనుకోకుండా కొంచెం చిన్న చిన్న పనులు మనం చేస్తూ ఉండాలి. కొంచెం ఇటు అటు తిరగడం మూమెంట్లో ఉంటే మన బాడీలో చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అండ్ దానివల్ల ఒక గర్భవతి మహిళ ఖచ్చితంగా వాళ్ళ బాగుపడతారు అన్నమాట. సో వాళ్ళకు అన్ని విధాలుగా బాగుంటుంది. లో బీపీ రాదు అండ్ హార్మోనల్ బ్యాలెన్సింగ్ కూడా అక్కడ జరుగుతుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ ఫీల్ బెటర్. ఓకే, దట్ ఈస్ అనదర్ పాయింట్. ద నెక్స్ట్ వన్ ఐ విల్ టెల్ యూ లైక్ కొంతమంది ఏం చేస్తారంటే ఆల్వేస్ టేకింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇది అన్నీ తీసుకోవడం అది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ. సో ఆ టైప్ ఫుడ్ తీసుకోకుండా మనం ఆ టైంలో ఏం చేయాలంటే ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి. రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ రా వెజిటబుల్స్లో కానీ రా ఫ్రూట్స్లో కానీ మనకు ఎట్లా ఉంటుందంటే లైక్ వీ హ్యావ్ ఎనఫ్ క్వాంటిటీ ఆఫ్ పొటాషియం అండ్ సోడియం ఇది అన్నీ మనకు అండ్ ఆల్ సార్ట్ ఆఫ్ మినరల్స్ దట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్స్ ఓన్లీ. ఓకే, వెజిటబుల్స్లో కొన్ని దానిలో ఉంటాయి బట్ ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటాయి. సో నా ఉద్దేశం ఏంటంటే డైలీ బేసిస్లో ఒకటి ఎక్సర్సైజ్ మాత్రం చేస్తే సరిపోదు, అక్కడ ఫుడ్ ప్యాటర్న్ కూడా వచ్చేయాలి. ఫుడ్ ప్యాటర్న్లో వాళ్ళ డైలీ బేసిస్లో తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినాలి. బికాజ్ ఫ్రూట్స్లో మనకు అన్ని రకాల మినరల్స్ ఎక్కువ ఉంటుంది అండ్ మోరోవర్ దానిలో వాటర్ కంటెంట్ ఉంటుంది. అన్ని రకాల ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే లైక్ ఒక గర్భవతి మహిళకు డిహైడ్రేషన్ నుంచి సేవ్ చేస్తాయి ఇది. సో డిహైడ్రేషన్ అవ్వకుంటే ఉంటే వాళ్ళకు నార్మల్గా హెల్తీగా అనిపిస్తుంది అండ్ దే విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. ఓకే. అండ్ దీనిలో ఇంకొక విషయం అక్కడ ఏమొస్తుందంటే వాళ్ళకు సఫిషియెంట్ నిద్ర కూడా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే దే జస్ట్ కీప్ ఆన్ బ్రౌజింగ్ ఆన్ ద ఫోన్ ఆర్ మేబీ దే విల్ బీ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సిస్టమ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. దట్ ఈజ్ హార్మ్ఫుల్. ఎందుకు హార్మ్ఫుల్ అంటే రేడియేషన్స్ మనకు ఎఫెక్ట్ అవుతుంది. సో ఇండైరెక్ట్లీ ఏమవుతుందంటే ఆ గర్భవతి మహిళకు ఎఫెక్ట్ అవుతుంది ప్లస్ మనకు లోపల పెరిగిన ఫీటస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ అన్ని రకాలు రేడియేషన్ నుంచి మనం సేవ్ అవ్వాలంటే మనం ఎక్కువగా ఫోన్ చూడకూడదు. ఓకే, కొంచెంసేపు చూడవచ్చు బట్ ఎక్కువగా మనం ఫోన్ చూడడం కానీ లేకపోతే ఎక్కువగా సిస్టమ్ దగ్గర కూర్చొని రకరకాల మనం యాక్టివిటీస్ చేయడం కానీ
ఇది ఇది కూడా అన్ని మనం చేయకుంటే ఉంటేనే మనం హెల్తీగా ఉండగలుగుతాం. ఓకే, సో దీస్ ఆర్ ద టోటల్ థింగ్స్. బట్ అక్కడ ఏంటంటే ఫైనలీ ఒకరికి కొన్ని టిప్స్ నేను చెప్తాను. ఆ Okay. టిప్స్ వాళ్ళు పాటిస్తేనే వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతారు. షూర్ సార్ చెప్పండి. పొద్దున పూట ఖచ్చితంగా వాళ్ళ ఫ్రూట్స్ తినాలి. ఓకే. ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ. ఓకే. అండ్ జ్యూస్ ఇన్ కేస్ చేసి తిన్నారంటే జ్యూస్లు వాళ్ళ స్వీట్ అండ్ మిల్క్ ఎనీథింగ్ దే ఆర్ నాట్ సపోజ్ టు యూజ్. స్వీట్ ఆర్ సాల్ట్ ఆర్ మేబీ మిల్క్ ఇది అని యాడ్ చేయకుంటే వాళ్ళ తాగాలి. సో దెన్ ఓన్లీ అక్కడ ఏమవుతుందంటే ఆల్కలైనిటీ ఉంటుంది అండ్ ఇట్ విల్ బ్యాలన్స్ అవర్ యాసిడ్ లెవెల్ ఇన్ ద బాడీ. మనకు యాసిడ్ లెవెల్ బ్యాలన్స్ అయితే నార్మల్గా మనకు వీక్నెస్ రాదు. ఓకే, ఓకే. సో ఈ యాసిడ్ లెవెల్కు ఈ ఫ్రూట్స్ ఎలా బ్యాలన్స్ చేస్తాయని ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంటుంది. ఫ్రూట్స్ ఆర్ యాక్చువల్లీ కంప్లీట్లీ ఆల్కలైన్. ఓకే, సో వెన్ ఎవర్ దర్ ఈజ్ ఏ అసిడిక్ రియాక్షన్ ఇన్ ద బాడీ, అప్పుడు ఏం చేస్తాయంటే ఈ ఫ్రూట్స్ తినడం వల్ల వాళ్ళకు పిహెచ్ లెవెల్ వాళ్ళకు బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. పిహెచ్ లెవెల్ బ్యాలెన్స్ అయితే దే విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. అండ్ దానిలో మోర్ ఓవర్ మనకు అన్ని రకాలు మినరల్స్, ప్రోటీన్స్ అండ్ రకరకాల న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ కూడా దానిలో ఉంటుంది కాబట్టి సో దెన్ వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఓకే.